Now, let us start with the next standard, accounting standard 12, AS 12, accounting for government grants. సార్, గవర్నమెంట్ గ్రాంట్ అంటే ఏంటి అని చెప్పేసానంటే, గవర్నమెంట్ గ్రాంట్ అనేది ఇట్ మే బి బై వే ఆఫ్ సబ్సిడీ, క్యాష్ ఇన్సెంటివ్, ఇలా సమ్ అసిస్టెన్స్ ఆర్ ఒక నాన్ మానిటరీ ఆస్పెక్ట్, లైక్ ఒక అసెట్ మనకి ఇచ్చేసి, ఒక అసెట్ మార్కెట్ లో ఉన్న వాల్యూని కొనేసి మెషినరీ మనకి సప్లై చేసేసి మనల్ని బిజినెస్ పెట్టుకోండి అని చెప్పేసి మన గవర్నమెంట్ ఎంకరేజ్ చేయొచ్చు. లేదా మనం అసెట్ కొనుక్కుంటానని చెప్పేసానంటే మనకి డబ్బులు ఇవ్వచ్చు. లేకపోతే మనం ఇంత డబ్బులు ఇచ్చి ఒక 10 లక్షలు ఇచ్చి మీరే ఒక ఇదేమంటారు ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చి మీకు ఏం చేస్తారు, బిజినెస్ చేయండి అని చెప్పేసి కొంత క్యాపిటల్ మీకు ప్రొవైడ్ చేయొచ్చు. ఇలా ఏదైనా చేయొచ్చమ్మా. సో దీన్ని ఏమంటారంటే అకౌంటింగ్ ఫర్ గవర్నమెంట్ గ్రాంట్స్. అలా వచ్చిన గవర్నమెంట్ గ్రాంట్స్ ని, ఆ సబ్సిడీస్ ని మన బుక్స్ లో ఎలా రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి మనం చూడాలమ్మా. ఓకే, రైట్ సార్. గవర్నమెంట్ గ్రాంట్స్ అనేవి జనరల్ గా ఎన్ని రకాలు అని చెప్పేసానంటే కనుక, గ్రాంట్స్ మే బి ఆఫ్ మానిటరీ గ్రాంట్ ఆర్ నాన్ మానిటరీ గ్రాంట్. మానిటరీ గ్రాంట్ గా రావచ్చు, లేదా నాన్ మానిటరీ గ్రాంట్ కింద మనకి రావచ్చు అంట. ఓకే, రైట్. మానిటరీ గ్రాంట్ అంటే ఏంటి సార్ అంటే, సమ్ మనీ వాల్యూ కింద మీ చేతికి డబ్బులు ఇస్తే గనక దాన్ని ఏమంటారంటే మనీ గ్రాంట్స్ అని చెప్పేసి అని అంటారమ్మా. ఓకే, మానిటరీ గ్రాంట్ అని చెప్పేసి అంటారు. సో అదే నాన్ మానిటరీ గ్రాంట్ అంటే, నాన్ మానిటరీ గ్రాంట్ మీన్స్ అంటే కన్సెషనల్ రేట్ కి అసెట్ ఇవ్వడం, అయితే అసెట్ ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేయడం, ఇలాంటివన్నీ మీకు ఇది ఒక టాంజిబుల్ అసెట్ రూపంలో కానీ, ఒక ఫిక్స్డ్ దీని రూపంలో కానీ ఇస్తే కనుక దాన్ని ఏమంటారు నాన్ మానిటరీ గ్రాంట్స్ అని చెప్పేసి అని మీకు చెప్తారమ్మా. ఓకే, రైట్. సపోజ్ మీకు ల్యాండ్ ఇచ్చి బిజినెస్ పెట్టుకోండి అని చెప్పేసి చెప్పారు. ఓకే, మీకు బిజినెస్ పెట్టుకుంటే ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ చేస్తానంటే కనుక నేను మీకు ల్యాండ్ అలాట్ చేస్తాను, ల్యాండ్ ఫ్రీగా అలాట్ చేస్తాను, లేదా కన్సెషనల్ రేట్ కి అలాట్ చేస్తాను అని చెప్తాను అన్నారు అనుకోమ్మా. అలాంటి దాన్ని నాన్ మానిటరీ గ్రాంట్ అని చెప్పేసి చెప్తారమ్మా. ఓకే, రైట్. జనరల్ గా మనం మాట్లాడుకున్నట్టే కనుక గ్రాంట్స్ అనేవి ఎన్నో రకాలుగా ఇవ్వచ్చు సార్ అని చెప్పేసి అంటే, గవర్నమెంట్ గ్రాంట్స్ అనేవి ఒక ఫిక్స్డ్ అసెట్ రూపంలో ఇవ్వచ్చు, అసెట్ కింద ప్రొవైడ్ చేయడం కింద ఇవ్వచ్చు, లేదా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయొచ్చు. లైక్ ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ ఇవ్వచ్చు, అంటే కొంత డబ్బులు ఇచ్చి క్యాపిటల్ ఇచ్చి మీరు పెట్టుకోండి అని చెప్పేసి అని అనొచ్చు. లేదా ఎసెట్ ని మనం కొంటే కనుక అందులో మానిటరీ వాల్యూ అనేది మనకి రీఇంబర్స్మెంట్ చేయొచ్చు. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, మీరు ఒక 20 లక్షలు పెట్టి అసెట్ కొన్నారనుకోండి, అందులో 20% 4 lakhs వరకు నేను కాంపెన్సేట్ చేస్తాను, రీఇంబర్స్ చేస్తాను అని చెప్పేసి అన్నది. మన అసెట్ కొన్నట్టు బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు చూపిస్తే కనుక అందులో 20% అనేది వాళ్ళు రీఇంబర్స్ చేస్తానని చెప్పేసి అని అన్నారంటమ్మా. దాన్ని మానిటరీ గ్రాంట్ ఫర్ ది పర్చేజ్ ఆఫ్ ది ఫిక్స్డ్ అసెట్స్ అని చెప్పేసి చెప్పుకుంటాం అమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ రెవెన్యూ గ్రాంట్స్. అంటే గ్రాంట్స్ రిలేటెడ్ టు రెవెన్యూ గ్రాంట్స్ అంటే మనకి ఇప్పుడు ఎంప్లాయీస్ నేను రిక్రూట్ చేసుకుంటే కనుక ఎంప్లాయ్మెంట్ పెంచడం కోసం, ఎంప్లాయ్మెంట్ ఈ ఏరియాలో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం తీసేయాలంటే కనుక గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే కనుక కంపెనీస్ ఎవరైతే ఎంప్లాయ్మెంట్ పెంచుకుంటారో వాళ్ళకి అయ్యే ఎంప్లాయీ కాస్ట్ లోంచి, ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్ లోంచి నేను 20% నేను ఏమంటారు
రీంబర్స్ చేస్తాను అని చెప్పేసి రెవెన్యూ రూపంలో గ్రాంట్ అనేది ఇవ్వచ్చు అంటమ్మా. రెవెన్యూ గ్రాంట్స్ అని చెప్పేసి మీకు ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ గా ఎంప్లాయీస్ కాస్ట్ పెట్టండి, మీరు ఎంప్లాయీస్ ని జాయిన్ చేసుకోండి, మీకు అందులో 30% 20% ఆఫ్ ది ఎక్స్పెన్సెస్ గవర్నమెంట్ ఇచ్చేస్తుంది, గవర్నమెంట్ పే చేస్తుంది అని చెప్పేసి మీకు ఎక్స్పెన్సెస్ లో రిడక్షన్ కింద మనకి గ్రాంట్స్ అనేవి ఇవ్వచ్చమ్మ. సో ఇలాగా ఇచ్చినప్పుడు వేరియస్ ఆస్పెక్ట్స్ లో మనకి ఏమొస్తుంది, గవర్నమెంట్ గ్రాంట్స్ అనేది వస్తున్నాయి. మరి వీటిని మన బుక్స్ లో ఎలా అకౌంట్ ఫర్ చేయాలి అనేది క్వశ్చన్ అమ్మ. ఇప్పుడు మనం రూపాయన్ని ఎంకర్ అయ్యామనుకోమ్మా, సో దాని ప్రకారం మనం ఏం చేస్తాం, మన ఎక్స్పెన్సెస్ లో మన అసెట్స్ లో అవి చూపించుకుంటాం. సో ఇక్కడ గవర్నమెంటే మనకి ఇస్తున్నప్పుడు వాటిని ఎలా అకౌంట్ ఫర్ చేయాలి అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మ. ఓకే రైట్. ఫస్ట్ నాన్ మానిటరీ గ్రాంట్స్. ఫస్ట్ నాన్ మానిటరీ గ్రాంట్స్ అనేవి గ్రాంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ ఇలాంటివి వస్తే కనుక వాటిని నాన్ మానిటరీ గ్రాంట్స్ కింద మనం మాట్లాడుకుంటాం. నాన్ మానిటరీ గ్రాంట్స్ అనేవి రికార్డ్ చేసే ముందు, దీని అన్నిటికంటే ముందు ఒక 2 పాయింట్లు చెప్తానమ్మా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఏంటంటే కనుక రికగ్నిషన్ కి సంబంధించిన పాయింట్ అమ్మా. రికగ్నిషన్, ఈ రికగ్నిషన్ ఏంటంటే కనుక మనం అసలు గవర్నమెంట్ గ్రాంట్ ని ఎప్పుడు మనం రికార్డ్ చేయాలి, రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసానంటే ఈ 2 ఆస్పెక్ట్స్ మనం చెప్పుకునే ప్రతి చోట అప్లికబుల్ అవుతాయి. ఓకే, సో మన అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎక్కడ చెప్పుకుంటున్నా ఇవి అన్ని కూడా సబ్జెక్ట్ టు రికగ్నిషన్ ఆఫ్ దీస్ 2 పాయింట్స్. ఏంటంటే కనుక సో గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చేటప్పుడు మీకు ఊరికనే ఇవ్వదమ్మా, కొన్ని కండిషన్లు పెట్టేస్తుంది. ఓకే, అక్కడ కండిషన్స్ మనం ఏవైతే అటాచ్ చేశారో వాటి అన్నిటినీ కూడా మనం కంప్లై చేయగలము. ఓకే, ఎప్పుడంటే ఏవైతే కండిషన్స్ అటాచ్డ్ టు ద గ్రాంట్ అనేది మనం అది రీజనబుల్ గా ఎష్యూరెన్స్ ఉంది అంటే ఏమని, రీజనబుల్ ఎష్యూరెన్స్ ఉంది దట్ వీ విల్ కంప్లై విత్ ఆల్ ద కండిషన్స్ అటాచ్డ్ టు ద గ్రాంట్ అని చెప్పేసి మన దగ్గర ఎష్యూరెన్స్ ఉన్నప్పుడు, అండ్ గ్రాంట్ విల్ బి రిసీవ్డ్, అంటే గ్రాంట్ ఖచ్చితంగా వస్తుంది, దానికి అటాచ్డ్ కండిషన్స్ అన్ని కూడా మనం ఫుల్ఫిల్ చేస్తున్నాము అని ఎక్కడైనా రెండిట్లో రీజనబుల్ ఎష్యూరెన్స్ ఉంటే మాత్రమే, రెండు కూడా జరగాలి. 2 ఎష్యూరెన్స్ ఉంటే మాత్రమే మనం ఏం చేయాలంట, రికగ్నైజ్ చేయాలి. అదర్వైజ్ వీ షుడ్ నాట్ రికగ్నైజ్. సార్ ఇప్పుడు కండిషన్స్ అటాచ్డ్ అనేది ఉన్నాయి సార్, అందులో మనం కంప్లై చేయలేదు సార్ కొన్ని కండిషన్స్, కానీ గ్రాంట్ వచ్చేసింది సార్, అలాంటప్పుడు మనం రికగ్నైజ్ చేసుకోవచ్చా? ఆ కండిషన్స్ రేపు పొద్దున్న నువ్వు ఫుల్ఫిల్ చేయలేదని రేపు పొద్దున్న తెలిస్తే గనక అప్పుడు ఏం చేస్తారంట, ఆ కండిషన్స్ నువ్వు ఫుల్ఫిల్ చేయలేదంటే గ్రాంట్ ని వాళ్ళు రిఫండ్ కాల్ బ్యాక్ చేసే అవకాశం ఉంటది. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ రికగ్నిషన్ లోనే చెప్తున్నాడు, యూ హ్యావ్ ఎ రీజనబుల్ అష్యూరెన్స్ అబౌట్ ద కండిషన్స్ అటాచ్డ్ టు ద గ్రాంట్ విల్ బి ఫుల్ఫిల్డ్ అండ్ గ్రాంట్ విల్ బి రిసీవ్డ్. సార్ కండిషన్స్ అటాచ్డ్ టు ద అనేది ఫుల్ఫిల్ చేశాను సార్, కానీ సంహౌ గ్రాంట్ వచ్చే అవకాశం అనేది కనిపించట్లేదు, గ్రాంట్ రిసీవ్ చేసుకుంటానని నమ్మకం నాకు లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అప్పుడు కూడా మనం ఏం చేయకూడదంట, వీ షుడ్ నాట్ రికగ్నైజ్ ద గవర్నమెంట్ గ్రాంట్ ని అసలు రికగ్నైజ్ చేయకండి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే, అంటే గవర్నమెంట్ గ్రాంట్ రిసీవ్ చేసుకున్నంత మాత్రాన అదే ఫైనల్ కండిషన్ సార్ వచ్చేసింది కదా డబ్బులు, అలాంటప్పుడు ఖచ్చితంగా రికగ్నైజ్ చేసేయాలి అని చెప్పేసి అర్థమా? రికగ్నైజ్ చేయొచ్చా? రికగ్నైజ్ చేయకూడదు. ఎందుకని చెప్పేసానంటే కండిషన్స్ అటాచ్ చేసినవి ఫుల్ఫిల్ చేయము అని చెప్పేసి ఫుల్ఫిల్ చేయలేదు అనుకుంటే కనుక రేపు పొద్దున వచ్చిన గవర్నమెంట్ గ్రాంట్ కూడా ఏం చేయాల్సి వస్తుంది, తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది. సో గవర్నమెంట్ మే కాల్ ఫర్ బ్యాక్ కాల్ ఫర్ చేస్తుందంటే అలాంటప్పుడు తిరిగి ఇచ్చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకోసం అని చెప్పేసి ఏం చెప్తున్నాడమ్మా, ఇక్కడ రికగ్నైజ్ చెయ్యొద్దు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ ఎంత అకౌంటింగ్ ట్రీట్మెంట్ చూసినా సరే ఇవన్నీ కూడా దేని మీద బేస్ ఉంటాయి, ఈ రికగ్నిషన్ క్రైటీరియా మీదే బేస్ అయి ఉంటాయి. సో దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ నాన్ మానిటరీ గ్రాంట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే, నాన్ మానిటరీ గ్రాంట్స్ అంటే లైక్ ల్యాండ్, బిల్డింగ్, మిషనరీ ఇలా ఎక్సెట్రా, ఇలా మనకి ఏదైనా సరే డైరెక్ట్ గా బెనిఫిట్, అదే ఈ ల్యాండ్ ఇచ్చేసింది, పలానా ఒక 2 acres ఆఫ్ ల్యాండ్ తీసుకోండి, ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి, ఇక్కడ బిజినెస్ పెట్టుకోండి
అని చెప్పేసి ల్యాండ్స్ అలాట్మెంట్ చేసింది. ఎలా అలాట్మెంట్ చేసింది సార్? సార్ వెరీ కన్సెషనల్ నామినల్ రేట్ కి ఇచ్చింది సార్. కన్సెషనల్ రేట్ కి ఇచ్చింది సార్. అంటే సపోజ్ ఒక 1 lakh గనక ఇప్పుడు అక్కడ వర్త్ ఆఫ్ ల్యాండ్ 50 lakhs, 50 lakhs ఉన్న ల్యాండ్ ని నాకు 10 lakhs కి ఇచ్చింది సార్. మార్కెట్ వాల్యూ ఎంత? 50 lakhs అంట. దాని మీద ఎంతకి ఇచ్చింది? ఓన్లీ 10 lakhs కే మనకి ఇచ్చిందంట ల్యాండ్. అలాంటప్పుడు ఆ గ్రాంట్ ఏమంటాం? నాన్ మానిటరీ గ్రాంట్. అక్కడ మనం ఎలా రికార్డ్ చేయాలి సార్? మార్కెట్ వాల్యూ బిల్డ్ ఇప్పుడు ల్యాండ్ ఉంది. మార్కెట్ వాల్యూ ఆఫ్ ది ల్యాండ్ ఎంత? మార్కెట్ వాల్యూ 50 lakhs. గవర్నమెంట్ ఎంతకి ఇచ్చింది? కన్సెషనల్ రేట్. కన్సెషనల్ రేట్ ఆఫ్ 10 lakhs ఇచ్చింది అని చెప్పేసి అంటే బుక్స్ లో ఎంతకి రికార్డ్ చేయాలంట? ల్యాండ్ అకౌంట్ డెబిట్ అంటే అసెట్ ని రికార్డ్ చేస్తాం బుక్స్ లో టు బ్యాంక్. ఓకే సార్, గవర్నమెంట్ పేరైనా రాయాలా, గవర్నమెంట్ పేరైనా చూపించాలా అని చెప్పేసానంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే కనుక ఇలా కన్సెషనల్ రేట్ కనుక ఇచ్చినట్లయితే నువ్వు యాక్చువల్ కాస్ట్ ఎంతైతే ఇంకర్ అయ్యావో ఆ యాక్చువల్ కాస్ట్ ని రికార్డ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. దాన్ని ఎక్విజిషన్ కాస్ట్ ఆర్ యాక్చువల్ కాస్ట్ ఎంతైతే ఇంకర్ అయ్యావో ఆ కాస్ట్ కి రికార్డ్ చేయండి అసెట్ ని అని చెప్పేసి అంటున్నాడు. అంటే ల్యాండ్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ అని చెప్పేసి 10 lakhs. సార్ ఇక్కడ 50 lakhs వర్త్ ఆఫ్ ల్యాండ్ కదా సార్, మార్కెట్ వాల్యూ చూపించాల్సిన అవసరం లేదా? లేదమ్మా, మార్కెట్ వాల్యూ మనం చూపించాల్సిన అవసరం ఇక్కడ లేదు. ఓకే రైట్. సో మార్కెట్ వాల్యూ చూపించాల్సిన అవసరం ఉందంటే మార్కెట్ వాల్యూకి చూపించాల్సిన అవసరం లేదమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ ఎంతైతే కాస్ట్ ఇంకర్ అయ్యామో ఆ కాస్ట్ కి మనం చూపించుకుంటే సరిపోతుంది అని చెప్పేసి చెప్పారమ్మా. రైట్ సార్, అసలు గవర్నమెంట్ నా దగ్గర నుంచి రూపాయి అడగలేదు సార్. అంటే ఇక్కడ టోటల్ ల్యాండ్ అంతా కూడా ఫ్రీగా ఇచ్చింది సార్. నాకు ఫ్రీగా ఇచ్చింది. అసలు ఒక్క రూపాయి కూడా నా దగ్గర నుంచి తీసుకోలేదు. 50 lakhs వర్త్ ఆఫ్ మార్కెట్ వాల్యూ ఉన్న ల్యాండ్ ని నాకు టోటల్ గా ఫ్రీగా ఇచ్చిందంట. అలాంటప్పుడు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తే కనుక నేను ఎంతకు రికార్డ్ చేయాలి? ఎట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ నాకు కనుక ప్రొవైడ్ చేసినట్లయితే అప్పుడు నేను ఏం చేయాలి సార్ అని చెప్పేసి అంటే నా బుక్స్ లో రికార్డ్ చేయాలా అవసరం లేదా అంటే ఎస్, యూ హ్యావ్ టు రికార్డ్ ఎట్ నామినల్ వాల్యూ. సార్ నామినల్ వాల్యూ ఏంటి సార్? ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా కొంత అమౌంట్ స్పెండ్ చేశాను, లేకపోతే బ్రింగింగ్ ద అసెట్ టు మై లొకేషన్ అండ్ కండిషన్, మెషినరీని ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొచ్చాను, లేదా ల్యాండ్ కి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇంకర్ అయ్యాను. ఇలా ఏదైనా నేను ఖర్చు పెడితే కనుక ఖర్చు పెట్టిన దానికి అంతటికీ కూడా నేను ఏం చేయాలంట? ఇక్కడ నేను ఖర్చు పెట్టిన అంతటికీ కూడా నేను రికార్డ్ చేసుకుంటాను యాక్చువల్ కాస్ట్ అని చెప్పేసి, ఎక్విజిషన్ కాస్ట్ అని కానీ ఏదైనా కాదు. సార్ అసలు ఏమి రూపాయి కూడా ఇంకర్ అవ్వలేదు. గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది, గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చేసింది, నీకు డాక్యుమెంట్స్ ఇచ్చేసింది. అసలు నువ్వు రూపాయి కూడా నువ్వు ఇంకర్ అవ్వకుండా డైరెక్ట్ గా మీ ప్రిమిసెస్ కే తీసుకొచ్చి టోటల్ గా అసెట్ అనేది మీకు ఇచ్చేసిందంట. అలాంటప్పుడు సపోజ్ మిషనరీ ఉందనుకోండి, మిషనరీ ఇన్స్టాలేషన్ ఛార్జెస్ కూడా మీకు అవ్వకుండా మొత్తం మిషనరీ మొత్తం అన్ని కూడా స్పేర్ పార్ట్స్ మొత్తం అన్ని కూడా ఇన్స్టాల్ చేసి ఇక్కడ మీకు మీ ప్రిమిసెస్ లో ఎస్టాబ్లిష్ చేసి మరి ఇచ్చేసిందంట. అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్ కి ఇచ్చేసిందంట. సో అలాంటప్పుడు మీరు ఎంతగా రికార్డ్ చేయాలి సార్ అని చెప్పేసి అంటే నామినల్ వాల్యూకి రికార్డ్ చేయాలి. అసెట్ ని షుడ్ బి రికార్డెడ్ ఇన్ ద బుక్స్. స్టిల్ వీ హ్యావ్ టు రికార్డ్ ఇన్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అట్ నామినల్ వాల్యూకి రికార్డ్ చేయాలి. ఎలాగా? ఎగ్జాంపుల్ లో ల్యాండ్ అకౌంట్ డెబిట్ అసెట్ ని రికార్డ్ చేస్తాం సార్. ఇక్కడ టు బ్యాంక్ అని రాద్దాం అంటే పేమెంట్ చేయట్లా, నేను మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా వచ్చింది. కానీ మీరేం చెప్తున్నారు? ఎంతో కొంత వాల్యూ చూపించమంటున్నారు, నామినల్ వాల్యూ చూపించమంటున్నారు. అలాంటప్పుడు నేను ఎలా అకౌంట్ ఫర్ చేయాలి అని చెప్పేసి అంటే కనుక ఇప్పుడు ఒక 10 rupees అని రాసినా లేకపోతే 100 rupees అని రాసినా నామినల్ వాల్యూ చూపించమన్నప్పుడు ఆ 100 rupees చూపించాలన్నా నా దగ్గర నుంచి బయటికి వెళ్ళాలి కదా. లేకపోతే గవర్నమెంట్ అని చెప్పేసి రాద్దాం అనుకుంటే గవర్నమెంట్ కి నేను ఇంకా పే చేయాల్సి ఉందా? లేకపోతే ఏ అకౌంట్ బి అకౌంట్ ఎవడో ఒకటి పేరు రాద్దాం అంటే అడిగి ఇంకా నేను పే చేయాల్సిన అవసరం ఉంటుందా? లేదు కదా. సో అలాంటప్పుడు ఇక్కడ నేను లైబిలిటీస్ లో పేరు రాసాను అంటే కనుక ఇంకా అడిగే అవుట్ స్టాండింగ్ లైబిలిటీ కింద పే చేయాల్సి ఉన్నట్టు, లేదా టు క్యాష్ అండ్ బ్యాంక్ అని రాశానంటే కనుక క్యాష్ లో అమౌంట్ డిఫరెన్స్ వస్తుంది, లేదా బ్యాంక్ అని రాశానంటే కనుక బ్యాంక్ బ్యాలెన్స్ ఒకలాగా ఇక్కడ ఒకలాగా కనిపిస్తూ ఉంటది. సార్ మరి ఏం చేయాలి సార్? అట్ నామినల్ వాల్యూకి మీరు రికార్డ్ చేయమంటున్నారు. అసలు రూపాయి కూడా నేను ఖర్చు అవ్వలేదు. ఖర్చు అయితే నేను యాక్చువల్ కాస్ట్ ఎంత ఇంకర్ అయ్యానో
ఆ కాస్ట్ చూపించుకుంటాను, అసలు నేను కాస్టే ఇంకా అవ్వకపోతే కనుక అప్పుడు ఏం చేయాలి పరిస్థితి అని చెప్పేసి అన్నప్పుడు ఒకటి పేరు రాయడం, టు బ్యాంక్ అని రాయడం, కొన్ని టు గాడ్ అకౌంట్ అని రాద్దామా, అంటే గాడ్కి ఇంకా పే చేయాల్సిన అవసరం ఉందా అని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉంటది. అలాంటప్పుడు ల్యాండ్ అకౌంట్ డెబిట్ టు పిఎండ్ఎల్ పిఎండ్ఎల్ అకౌంట్ అని చెప్పేసి పిఎండ్ఎల్ అకౌంట్ కి మనం క్రియేట్ చేయాలంట. సో ఒక 100 రూపీస్ ఒక నామినల్ వాల్యూ ఎంతో కొంత, ఒక 100 రూపీస్ 1000 రూపీస్ మీరు ఎంతో కొంత వాల్యూకి మీరు బుక్స్ లో అసెట్ ని రికార్డ్ చేయాలి అని చెప్పేసి బుక్స్ లో అసెట్ మాత్రం కనిపించాలమ్మా. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. ఇప్పుడు గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చింది, ల్యాండ్ మన దగ్గరకు వచ్చింది, మన బుక్స్ లో కనిపిస్తుందా కనిపించట్లేదా అంటే ఎస్ కనిపించాలి. కనిపించకపోతే కనుక ఏమవుతుంది, దాన్ని అసెట్ ని మిస్యూటిలైజ్ చేసే అవకాశం ఉంది. మన అకౌంట్స్ లో కనిపించే అసెట్ ని మిస్యూటిలైజ్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎంతో కొంత నామినల్ వాల్యూకి ఏం చేయమంటున్నాడమ్మా, రికార్డ్ చేయమంటున్నాడు. సో నాన్ మానిటరీ గ్రాంట్స్ కనుక వచ్చినట్లయితే అక్కడ మీరు ఏదైనా కాస్ట్ ఇంకర్ అయినట్లయితే యాక్చువల్ కాస్ట్ కి రికార్డ్ చేయండి అంటున్నాడు. అదే ఆ కన్సెషనల్ వాల్యూకి వస్తున్నట్లయితే, అదే అలా ఏమి రాకపోతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చినట్లయితే అక్కడ మనకి ఏం చేయమంటున్నాడు, నామినల్ అకౌంట్ కి ఇక్కడ పంపించమంటున్నాడు. ల్యాండ్ అకౌంట్ డెబిట్ పిఎండ్ఎల్ అకౌంట్ అని చెప్పేసి నామినల్ వాల్యూకి రికార్డ్ చేయండి అని చెప్పేసి అంటున్నాడు. బట్ ఈవెన్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా నామినల్ వాల్యూ కన్నా సరే రికార్డ్ చేసి తీరాలి అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ ఏంటి సార్ అంటే మానిటరీ గ్రాంట్స్ అమ్మా. మానిటరీ గ్రాంట్స్ వచ్చినాయి సార్. మానిటరీ గ్రాంట్స్ లో ఎలా వచ్చినాయి అంటే మనీ వచ్చింది విత్ రెస్పెక్ట్ టు డిప్రిసిబుల్ అసెట్ అండ్ నాన్ డిప్రిసిబుల్ ఫిక్స్డ్ అసెట్. అంటే మనం అసెట్ కొంటే వాళ్ళు ఏమన్నారంట, మనీ పే చేస్తాను కూడా, మీరు 10 లక్షలు పెట్టి అసెట్ కొన్నారు కదా, అందులో 20% 2 lakhs నేను ఏం చేస్తాను, మీకు రీఎంబర్స్మెంట్ ఇచ్చేస్తాను. 10 లక్షలు పెట్టి నేను అసెట్ కొన్నందుకు అందులో 20% 2 lakhs మీకు రీఎంబర్స్మెంట్ ఇచ్చేస్తానని చెప్పేసి మానిటరీ వాల్యూ కింద మీకు గ్రాంట్ అనేది ఇచ్చారంట. సో అలాంటి ఏంటి సార్ పరిస్థితి అని చెప్పేసానంటే కనుక ఇక్కడ డిప్రిసిబుల్ అసెట్, నాన్ డిప్రిసిబుల్ అసెట్ ఇలా డివైడ్ చేసామండి. ఇలా డివైడ్ చేసిన మానిటరీ గ్రాంట్స్ లో డిప్రిసిబుల్ అసెట్ కి రిలేటెడ్ గా మీకు గ్రాంట్ వస్తే ఒకలాగా, నాన్ డిప్రిసిబుల్ అసెట్ కి గ్రాంట్ వస్తే ఒకలాగా మిమ్మల్ని రికార్డ్ చేయమంటున్నాడంట బుక్స్ లోని. సార్ అందులో డిప్రిసిబుల్ అసెట్ కి సంబంధించింది ఎలా రికార్డ్ చేయాలి సార్ అని చెప్పేసానంటే ఇక్కడ 2 అకౌంటింగ్ ట్రీట్మెంట్స్ మీకు సజెస్ట్ చేస్తున్నాడంట. ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు ఫాలో అవ్వచ్చు. సార్ నెట్ ఇంపాక్ట్ ఏమవుతుంది సార్, అప్పుడు 2 ఆల్టర్నేటివ్స్ అని అన్నాడంటే కనుక నెట్ ఇంపాక్ట్ ఏమవ్వాలి, సేమ్ అవ్వాలమ్మా. ఓకే సో ఆల్టర్నేటివ్ అంటే ఇలాగన్నా వెళ్ళొచ్చు, అలాగన్నా ప్రజెంట్ చేయొచ్చు, కానీ నెట్ ఇంపాక్ట్ ఎప్పుడు కూడా ఒకటే ఉండాలి. అదే ఇక్కడ మనకి పాయింట్. సో ఆల్టర్నేటివ్స్ ఏమి ఇచ్చాడంట, 2 ఇచ్చాడంట. 2 ఆల్టర్నేటివ్స్ ఇచ్చాడంట. ఏంటి సార్ అది అంటే ఇక్కడ ఏదైనా గవర్నమెంట్ గ్రాంట్ వచ్చినట్లయితే ఇక్కడ మీకు 10 lakhs మీరు ఖర్చు పెట్టారు కదా, అందులో 2 lakhs మీరు మొత్తం ఖర్చు పెట్టిందంట 10 lakhs, అందులో 2 lakhs మీకు ఏమైందమ్మా, మీకు గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేసింది. అలా అంటే ఇంకా ఎంత మిగిలింది, 8 lakhs మీరు ఖర్చు అయినట్టు కనిపిస్తుంది. యాక్చువల్ గా మీరు అసెట్ ని ఎంత పెట్టి కొన్నారు అని చెప్పేసానంటే నెట్ ఇంపాక్ట్ ఏంటి, 8 lakhs పెట్టి కొన్నారు. సో కాబట్టి ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ 10 lakhs లోంచి ఆ 2 lakhs గవర్నమెంట్ గ్రాంట్ ని ఏం చేయమంటున్నాడు, డిడక్ట్ చేసి గ్రాస్ వాల్యూ ఆఫ్ ది అసెట్ నుంచి తగ్గించి చూపించమంటున్నాడు అని చెప్పేసి అంటాడు. రైట్. సో డిడక్ట్, ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటమ్మా, డిడక్ట్ ద గవర్నమెంట్ గ్రాంట్ ఫ్రమ్ గ్రాస్ బుక్ వాల్యూ. మా గ్రాస్ బుక్ వాల్యూ లోంచి మనం గ్రాంట్ ని మైనస్ చేసి చూపిస్తామంట, తగ్గించేసి చూపిస్తామంట. సార్ ఇక్కడ గ్రాస్ అమౌంట్ నుంచి, గ్రాస్ బుక్ వాల్యూ నుంచి తగ్గిస్తే ఇప్పుడు డిప్రిసియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం సార్ అంటే బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ 10 lakhs అనుకుంటే అందులోంచి గ్రాస్ బుక్ వాల్యూ 10 lakhs అనుకుంటే అందులోంచి గవర్నమెంట్ గ్రాంట్ 2 lakhs తీసేస్తే అప్పుడు మనకి ఎంత మిగులుతుంది, 8 lakhs మిగులుతుంది. సో అది 8 lakhs మిగిలితే 8 lakhs మీద మనం ఏం చేస్తామంట, డిప్రిసియేషన్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటా వెళ్తామంట. ఓకే రైట్. అంటే మనకి
ఇక్కడ మనకి ఏం కనిపిస్తుందంటే బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఎంతైతే ఉంటుందో ఆ బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ ఇప్పుడు డైరెక్ట్ గా ఏమవుతుంది, నెట్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్ మిగులుతుంది అంట. 10 lakhs కనుక మనం ఖర్చు పెట్టామంటే అందులో 2 lakhs గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చిందంటే కనుక మిగిలిన 8 lakhs కి మీరు యాక్చువల్ కాస్ట్ ఎంతైతే ఖర్చు పెట్టారో ఆ కాస్ట్ కి ఇక్కడ అసెట్ వాల్యూ కనిపిస్తుంది. దాని మీద మనం డిప్రిసియేషన్ అనేది కనిపించుకుంటూ వెళ్తుందంట. సార్ ఒకవేళ 10 లక్షలు నేను ఇంకర్ అయితే 10 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది అనుకోండి సార్, అప్పుడు సార్ అని చెప్పేసి అంటే కనుక అప్పుడు కూడా మనం ఏమంటామంటే అసెట్ ని రికార్డ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా తక్కువ అమౌంట్ ఇస్తే కనుక మనం ఏం చేస్తాం, గవర్నమెంట్ గ్రాస్ బుక్ వాల్యూ నుంచి తగ్గిస్తాం. అదే ఫుల్ అమౌంట్ కనుక మొత్తం గ్రాస్ బుక్ వాల్యూ అమౌంట్ అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చేసింది సార్, అప్పుడు ఏం చేస్తామంటే అప్పుడు కూడా మనం ఇందాక చెప్పుకున్న ప్రిన్సిపలే, మన బుక్స్ లో అసెట్ అనేది కనిపించాలా లేదా అంటే ఎస్ కనిపించాలి. కనిపించాలన్నప్పుడు ఎలా ఎంతకు చూపించాలంట, నామినల్ వాల్యూకి చూపించాలంట. అంటే ఏదర్ రికార్డ్ ఎట్ యాక్చువల్ కాస్ట్, ఇక్కడ కూడా గ్రాస్ బుక్ వాల్యూలో తగ్గించినప్పుడు ఏదర్ రికార్డ్ ఎట్ యాక్చువల్ కాస్ట్, సపోజ్ మొత్తం పేమెంట్ అంతా కూడా వాళ్ళు ఇచ్చేసారంటే కనుక అప్పుడు ఏమవుతుంది, రికార్డ్ ఎట్ నామినల్ వాల్యూ కన్నా అసెట్ ని చూపించండి అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మ. ఓకే రైట్ సార్. రెండో ఆల్టర్నేటివ్ ఏముంది సార్ అంటే కనుక ఇక్కడ గ్రాంట్ ట్రీటెడ్ యాజ్ డిఫర్డ్ ఇన్కమ్. ఏం చేస్తామంటే డిఫర్డ్ ఇన్కమ్ కింద మనం చూపించాలంట. సార్ ఇక్కడ అసెట్ ఉంది, ఎగ్జాంపుల్ కి చూసుకుంటే ఇక్కడ అసెట్ 10 lakhs ఉంది సార్, అసెట్ 10 lakhs ఉంది. అందులో గ్రాంట్ మైనస్ గ్రాంట్ అనేది 2 lakhs తీసేస్తే 8 lakhs నాకు బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ కనిపిస్తుంది అమ్మా. ఇప్పుడు డిప్రిసియేషన్ చూస్తే కనుక ఇక్కడ నేను ఎట్ ద రేట్ ఆఫ్ 10% డిప్రిసియేషన్ అనుకోమ్మా. ఓకే 10% డిప్రిసియేషన్ అంటే P&L లో డిప్రిసియేషన్ అనేది ఎంత వస్తుందమ్మా, ఇక్కడ P&L లో ఇక్కడ యూస్ఫుల్ లైఫ్ తీసుకుందాం పని. యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ మనం ఇప్పుడు డిప్రిసియేషన్ అయితే యూస్ఫుల్ లైఫ్ బేస్ చేసుకునే చేస్తాం కదా. యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ ది అసెట్ 10 years అని అన్నారంట. సో డిప్రిసియేషన్ ఎంత అవుతుంది, యూస్ఫుల్ లైఫ్ 10 years అనుకుంటే కనుక ఇక్కడ ఎంత అవుతుందమ్మా, 80,000 అవుతుందమ్మా డిప్రిసియేషన్. ఓకే డిప్రిసియేషన్ అనేది 80,000 అవుతుంది. అలాంటప్పుడు P&L లో డిప్రిసియేషన్ అనేది ఎంత చూపిస్తాం, 80,000 అనేది చూపిస్తాం. ఓకే రైట్. సో ఇక్కడ ఈ రెండు ఆల్టర్నేటివ్ లో మనకి ఏం చెప్తున్నాడు అంటే ఇట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ డిఫర్డ్ ఇన్కమ్ అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. సో డిఫర్డ్ ఇన్కమ్ అని చెప్పి ఎలా చూపించాలి సార్ అని చెప్పేసానంటే కనుక ఇదే ఎగ్జాంపుల్ ని కంటిన్యూ చేస్తున్నానమ్మా. ఇక్కడ ఎగ్జాంపుల్ లో అసెట్ వాల్యూ ఎంత 10 lakhs, గ్రాంట్ అనేది ఏం చేస్తాం 2 lakhs ని సపరేట్ గా డిఫర్డ్ ఇన్కమ్ కింద చూపించండి అని చెప్పేసి అని అన్నారు. డిఫర్డ్ ఇన్కమ్ కింద చూపించండి అని అన్నారు. ఓకే డిఫర్డ్ ఇన్కమ్ కింద చూపిస్తాను. ఆ తర్వాత ఏం చేయాలి సార్, డిఫర్డ్ ఇన్కమ్ కింద చూపించిన తర్వాత మనం ఇక్కడ ఎవ్రీ ఇయర్ P&L లో డిప్రిసియేషన్ వేస్తాం కదా. P&L లో ఇక్కడ అసెట్ యూస్ఫుల్ లైఫ్ టైం ఎంత, అసెట్ యూస్ఫుల్ లైఫ్ ఇదే ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ అన్నాడు కాబట్టి 10 years. సో ఇదే ఎగ్జాంపుల్ కంటిన్యూషన్ అన్నాడు కాబట్టి 10 years. సో కాబట్టి 10 years అన్నప్పుడు అసెట్ వాల్యూ ఎంత అండి 10 lakhs. 10 lakhs డివైడెడ్ బై 10 years అంటే ఎంత 1 lakh. అంటే P&L డిప్రిసియేషన్ ఎంత కనిపిస్తుంది 1 lakh కనిపిస్తుంది అమ్మా. ఓకే డిప్రిసియేషన్ అని చెప్పేసి. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఇక్కడ డిఫర్డ్ ఇన్కమ్ అని చెప్పేసి ఏదైతే చూపించామో ఇది కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ 10 years మనం ఏం చేయాలంట, రైట్ ఆఫ్ చేసుకుంటే వెళ్ళాలంట డిఫర్డ్ ఇన్కమ్ కింద. అంటే డిఫర్ చేస్తున్నాం ఇన్కమ్ ని ఒకేసారి రికగ్నైజ్ చేయకుండా డిఫర్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో కాబట్టి ఇక్కడ 2 lakhs ని డివైడెడ్ బై 10 years అంటే ఎంత 20,000. టు దట్ ఎక్స్టెంట్ ఇక్కడ ఎంత అయితే ఉందో సిస్టమాటిక్ అండ్ రేషనల్ బేసిస్ ఆఫ్ డిప్రిసియేషన్ బేసిస్ లో మనం ఈ గ్రాంట్ ను కూడా మనం ఏం చేయాలి, డిఫర్డ్ ఇన్కమ్ ను కూడా రెడ్యూస్ చేసుకుంటూ చూపించాలంట. సో ఇక్కడ P&L లో ఇక్కడ ఎంత కనిపిస్తుంది అంట డిఫర్డ్ ఇన్కమ్ ఆర్ గవర్నమెంట్ గ్రాంట్ ఎంత అని చెప్పేసి చూపించాలి. P&L లో ఇక్కడ 20,000 చూపించాలంట. దాని నెట్ ఇంపాక్ట్ ఏమవుతుందమ్మా, ఇటేపు 1 lakh అసెట్ డిప్రిసియేషన్ వేసి ఇటేపు ఏమో దాని మీద గ్రాంట్ ఇక్కడ 20,000 రికగ్నైజ్ చేస్తే నెట్ ఇంపాక్ట్ ఎంత అవుతుంది 80,000 డిప్రిసియేషన్ అమ్మా. ఇక్కడ కూడా ఎంత అయింది 80,000 డిప్రిసియేషన్ అయింది. రైట్ సార్. బ్యాలెన్స్ షీట్ లో ఇక్కడ అసెట్ ఎంత కనిపిస్తుంది సార్, ఈ కేసులో బ్యాలెన్స్ షీట్ లో అసెట్ అనేది మనకి 8 lakhs కనిపిస్తుంది, మైనస్ 80,000 డిప్రిసియేషన్ అనేది ఇక్కడ మనం రికార్డ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ ఎంత కనిపిస్తుంది అని చెప్పేసి అంటే అసెట్ అమౌంట్ 10 lakhs కనిపిస్తుంది, మైనస్ డిప్రిసియేషన్ అని చెప్పేసి 1 lakh మైనస్ చేస్తాం, ఇక్కడ 9 lakhs కనిపిస్తుంది. ఇక్కడ డిఫర్డ్ ఇన్కమ్ అని చెప్పేసి ఎంత కనిపిస్తుంది అమ్మా 2 lakhs కనిపిస్తుంది. గవర్నమెంట్ ఇచ్చిన 2 lakhs
మైనస్ కరెంట్ ఇయర్ రికగ్నైజ్ చేసింది, కరెంట్ ఇయర్ రికగ్నైజ్డ్ ఎంత 20,000 మైనస్ అవుతుంది. ఇక్కడ ఎంత అవుతుంది 1,80,000 కనిపిస్తుంది అంట. ఓకే, ఇక్కడ డిప్రిసియేషన్ 8 lakhs లోంచి ఇక్కడ 80,000 తీసేక మనకి ఎంత కనిపిస్తుంది అమ్మా 7,20,000 అసెట్ వాల్యూ కనిపిస్తుంది. ఇక్కడ కూడా చూసుకుంటే అసెట్ సైడ్ 9 lakhs ఉంది, ఇక్కడ లైబిలిటీ సైడ్ ఏమో 1,80,000 ఉంది. తీసేస్తే ఏమంత కనిపిస్తుంది, నెట్ ఇంపాక్ట్ ఎంత అవుతుంది 7,20,000 అసెట్ వాల్యూ కనిపిస్తుంది. ఇది ఒక ఆల్టర్నేటివ్ అన్నాడు కానీ ఇక్కడ రెండింటికి నెట్ ఇంపాక్ట్ చూసుకుంటే రెండు సేమ్ అమ్మా. నెట్ ఇంపాక్ట్ అనేది సేమ్. ఇక్కడ డిప్రిసియేషన్ ఎంత వస్తుంది 80,000 వస్తుంది, ఇక్కడ డిప్రిసియేషన్ 1 lakh వస్తుంది కదా సార్. ఇటువైపు క్రెడిట్ సైడ్ డిఫర్డ్ ఇన్కమ్ గా నేను చూపిస్తున్నాం 20,000 చూపిస్తున్నాం. నెట్ ఇంపాక్ట్ ఏంటి 80,000 డిప్రిసియేషన్. సో ఇది డిఫర్డ్ ఇన్కమ్ కింద మనం ట్రీట్ చేసే మెథడాలజీ. సో రెండు ఆల్టర్నేటివ్స్ లో ఏదైనా చూస్ చేసుకోవచ్చా సార్? ఎస్. ఇదేంటి సార్, ఇది డిప్రిసిబుల్ అసెట్ అయితే, మరి ఏంటిది డిప్రిషియబుల్ అసెట్ అయితే కనుక అప్పుడు మనం ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఒకటి ఆల్టర్నేటివ్ ఏంటంటే డైరెక్ట్ గా బుక్ వాల్యూ ఆఫ్ ది అసెట్ నుంచి తగ్గించి చూపించడం. సార్ మొత్తం బుక్ వాల్యూ కవర్ అయిపోయింది అనుకుంటే కనుక, వాళ్ళు ఇచ్చింది మొత్తం బుక్ వాల్యూ కవర్ అయిపోయింది అనుకుంటే ఎంతకు చూపిస్తామంట, నామినల్ వాల్యూ చూపిస్తామంట. లేదు కొంత అమౌంట్ మనకి అంటే కొంత అమౌంట్ అయితే ఇచ్చారు, మిగతా అంత అమౌంట్ ఇవ్వలేదు అనుకుంటే కనుక అప్పుడు ఏం చేస్తామంట, యాక్చువల్ కాస్ట్ అనేది మనం ఎంతైతే ఇంకా ఏమో అదే చూపిస్తామంట. అంటే టోటల్ గ్రాస్ వాల్యూ 10 lakhs అనుకుంటే అందులో 2 lakhs తీసేస్తే మనం ఎంత కాస్ట్ ఉందమ్మా 8 lakhs కాస్ట్ ఉంటుంది. 8 lakhs కి మనం చూపిస్తామని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో 8 lakhs కి చూపించి డిప్రిసియేషన్ కూడా దేని మీద క్యాలిక్యులేట్ చేస్తాం, ఆ 8 lakhs మీద మనం డిప్రిసియేషన్ అనేది కూడా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే డిఫర్డ్ ఇన్కమ్ అని చెప్పేసి అంటున్నారు. అంటే డిఫర్డ్ ఇన్కమ్ అంటే ఇక్కడ ఫస్ట్ 10 lakhs అసెట్ ఉంటే 10 lakhs కే చూపిస్తాము. గవర్నమెంట్ గ్రాంట్ ని సెపరేట్ గా డిఫర్డ్ ఇన్కమ్ అని చెప్పేసి మనం సెపరేట్ గా బ్యాలెన్స్ షీట్ లో రికార్డ్ చేస్తాము. ఆ డిఫర్డ్ ఇన్కమ్ ని ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ కింద మనం ఏం చేస్తాం, ఇక్కడ ఓవర్ ఇక్కడ డిప్రిసియేషన్ ఏదైతే ఉంటుందో డిప్రిసియేషన్ కి బేసిస్ లోనే సిస్టమాటిక్ వేలో అక్కడ గ్రాంట్ ని డిఫర్డ్ ఇన్కమ్ ని కూడా మనం ఏం చేస్తామంట P&L కి చార్జ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో ఇక్కడ యూస్ఫుల్ లైఫ్ టైం 10 years కాబట్టి ఇక్కడ 10 lakhs మీద డిప్రిసియేషన్ 1 lakh వేసుకుంటే ఇటువైపు డిఫర్డ్ ఇన్కమ్ మీద కూడా 10 years కాబట్టి ఇక్కడ ఓవర్ పీరియడ్ ఆఫ్ సిస్టమాటిక్ వే లో మనం ఎపోర్షన్ చేసుకుంటే వెళ్తాం. కాబట్టి ఇక్కడ 20,000 2 lakhs డివైడెడ్ బై 10 అంటే 20,000 ఇక్కడ మనం ఏం చేసుకుంటే వెళ్ళామా 20,000 వేసుకున్నామమ్మా. ఓకే రైట్. సో ఇదేంటమ్మా డిప్రిసిబుల్ అసెట్ కి సంబంధించిన ఆస్పెక్ట్. నెక్స్ట్ నాన్ డిప్రిసిబుల్ అసెట్ అంటే నాన్ డిప్రిసిబుల్ అసెట్ కి మీకు గనక డబ్బులు ఇచ్చినట్లయితే మానిటరీ గ్రాంట్ అనేది మీకు నాన్ డిప్రిసిబుల్ అసెట్ కి ఇచ్చినట్లయితే అప్పుడు ఏం చేయాలి సార్ అని చెప్పేసానంటే సింపుల్ గా ఏం చెప్తున్నాడంటే ఒకవేళ కండిషన్స్ ఏవైతే ఇచ్చారో ఆ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసావా చేయలేదా అని చెప్పేసి అడుగుతున్నాడు అమ్మా. ఓకే సార్ నేను ఎస్ అక్కడ గ్రాంట్ ఏదైతే ఇచ్చారో ఆ గ్రాంట్ కి సంబంధించిన కండిషన్స్ ఫుల్ఫిల్ చేశాను సార్. ఆల్ ది కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ చేసేసాము అని చెప్పేసి అని అనుకుంటే కనుక ఆల్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ అనుకుంటే కనుక దాన్ని ఏం చేయమంటున్నాడమ్మా క్రెడిటెడ్ టు క్యాపిటల్ రిజర్వ్. అంటే ఇప్పుడు నేను 10 lakhs పెట్టి అసెట్ కొన్నాను. 10 lakhs పెట్టి అసెట్ కొంటే అందులో 2 lakhs గవర్నమెంట్ ఇచ్చిందమ్మా. ల్యాండ్ కొన్నానమ్మా. 10 lakhs పెట్టి ల్యాండ్ కొంటే కనుక గవర్నమెంట్ ఏం చేసింది 2 lakhs నాకు గ్రాంట్ ఇచ్చింది, మానిటరీ వాల్యూ గ్రాంట్ ఇచ్చింది. అలాంటప్పుడు నేను ఏం చేయాలంట అసెట్ ని ఇక్కడ నేను ఏం చేయాలి 10 lakhs కి చూపిస్తున్న నాన్ డిప్రిసిబుల్ అసెట్ అమ్మా, డిప్రిషియేట్ అవ్వదంట ఇది. అలాంటప్పుడు ఏం చెప్తున్నాడమ్మా అసెట్ ని బ్యాలెన్స్ షీట్ లో నేను అసెట్ ని 10 lakhs కి చూపించుకోవాలి. ఇక్కడ 2 lakhs అనేది నాకేం చేయాలి క్యాపిటల్ రిజర్వ్ కి 2 lakhs పంపించి నేను చూపించుకోవాలంట. సో క్యాపిటల్ రిజర్వ్ కి నేను క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ కి ఏం చేయాలంటే 2 lakhs నేను చూపించుకోవాలంట. ఓకే రైట్ సార్. కండిషన్స్ ఏవైతే ఉన్నాయో కండిషన్స్ అటాచ్డ్ టు ద గ్రాంట్ ఆర్ yet to fulfill. అంటే కండిషన్స్ అటాచ్ టు ద గ్రాంట్ ఆర్ yet to fulfill, ఇంకా మనం ఫుల్ఫిల్ చెయ్యాలి. గ్రాంట్ కి సంబంధించిన కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా మనం ఫుల్ఫిల్ చేయాల్సి వస్తే కనుక అప్పుడు మనం ఏం చేయాలి సార్ అని చెప్పేసానంటే కనుక
ఇక్కడ కండిషన్స్ ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి గ్రాంట్ ని మనం ఏం చేయాలంట, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం ఏం చేయాలంట, ఇన్కమ్ కింద రికగ్నైజ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి అని అన్నాడమ్మా. అంటే ఆ కండిషన్స్ అటాచ్ టు అనేది ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేస్తున్నట్లయితే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ మీటింగ్ సచ్ కండిషన్స్, మనం ఏవైతే ఉన్నాయో ఆ కాస్ట్ మీట్ అవుతుంటే కనుక దానికి ప్రపోర్షన్ గానే మనం ఏం చేయాలంట, ఓవర్ ఏ పీరియడ్ మనం ఏం చేయాలంటే P&L కి దీన్ని చార్జ్ చేసుకుంటూ వెళ్ళాలి అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. అంటే ఎలాగ సార్ అంటే ఇప్పుడు సో అసెట్, ఫిక్స్డ్ అసెట్ 10 lakhs ఇచ్చాడు. ఇక్కడ గవర్నమెంట్ గ్రాంట్ మనకి ఎంత ఇచ్చాడమ్మా, 2 lakhs ఇచ్చాడని చెప్పేసి చెప్పాం. ఈ 2 lakhs ని ఎక్కడ చూపించాలంట, డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ అని చెప్పేసి అని మనం 2 lakhs చూపించాలంట. డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ అని చెప్పేసి ఇక్కడ మనం బ్యాలెన్స్ షీట్ లో 2 lakhs చూపించాలంట. ఇక్కడ ఇక్కడ దీని ఈ కండిషన్స్ ఏవైతే మీట్ అవ్వడానికి నేను ఎక్స్పెన్సెస్ ఇంకర్ అవుతున్నానంట. ఆ ఎక్స్పెన్సెస్ నేను ఎవ్రీ ఇయర్ ఇంకర్ అవుతున్నానంట. అది 3 years ఇంకర్ అవుతున్నట్లయితే లేకపోతే 4 years ఇంకర్ అవుతున్నట్లయితే ఇక్కడ కూడా ఈ గవర్నమెంట్ గ్రాంట్ కూడా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years మనం ఏం చేయాలంట, ఏ పోర్షన్ చేసి ఇక్కడ 2 lakhs వచ్చింది కదా, అందులోంచి ఫస్ట్ ఇయర్ నేను కొంత ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయ్యాను టు మీట్ ద కండిషన్స్ అని చెప్పేసి అనుకుంటే మొత్తం 4 years అనుకున్నాం కదా. 4 years అనుకున్నప్పుడు మైనస్ ఫస్ట్ ఇయర్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తే కనుక మైనస్ వాల్యూ అంటే ఎంత, 0.5 lakhs తీసేస్తే 1.5 lakhs, ఇక్కడేమో 0.5 lakhs ఇన్కమ్ కింద చూపిస్తామంట. నెట్ ఇంకా మన బ్యాలెన్స్ ఉన్నదంతా కూడా బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడ ఉంటది, డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ లో అలా కంటిన్యూ అవుతుంది. సెకండ్ ఇయర్ మళ్ళీ ఇంకో 50,000 వెళ్తుంది, థర్డ్ ఇయర్ ఇంకో 50,000 వెళ్తుంది, ఫోర్త్ ఇయర్ దానికి కూడా ఇంకో 50,000 వెళ్తుంది. అక్కడతో డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ కండిషన్స్ అటాచ్ టు ద ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయడానికి కాస్ట్ ఏమో P&L ఇట్ సైడ్ వస్తే, ఈ గ్రాంట్ ఏమో క్రెడిట్ సైడ్ మనకి ఇన్కమ్ కింద రికగ్నైజ్ అవుతూ వెళ్తుంది అని చెప్పేసి అని అన్నాడు. అసలు కండిషన్స్ ఉన్నాయన్నీ కూడా ఫుల్ఫిల్ చేసేసాము అని చెప్పేసి అని అనుకుంటే కనుక డైరెక్ట్ గా గ్రాంట్ ఏం చేయమంటున్నాడు, క్యాపిటల్ రిజర్వ్ కి పంపించేయండి అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. ఏంటిమ్మా, నాన్ డిప్రిషియబుల్ అసెట్, ఫిక్స్డ్ అసెట్ కి సంబంధించిన మానిటరీ గ్రాంట్. మానిటరీ గ్రాంట్ లో డిప్రిషియబుల్ అసెట్ కి వస్తే ఎలాగా, ఇక్కడ నాన్ డిప్రిషియబుల్ అసెట్ కి మనకి వస్తే ఎలాగా అని చెప్పేసి మనకి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ గ్రాంట్స్ రిలేటెడ్ టు రెవెన్యూ అని చెప్పేసి అంటున్నాడమ్మా. రెవెన్యూ గ్రాంట్స్ వచ్చినట్లయితే ఏం చేయాలి సార్ అని చెప్పేసి అంటే, అంటే జనరల్ గా గ్రాంట్స్ అనేవి ఎందుకు వస్తాయని చెప్పేసి అనుకున్న రెవెన్యూ గ్రాంట్స్, కాస్ట్ ఆఫ్ మీటింగ్ సర్టెన్ ఎక్స్పెన్సెస్ ఇంకర్ అయితే గనక దానికి అగ్నెస్ట్ గా సపోజ్ ఎంప్లాయ్మెంట్ మీరు ప్రొవైడ్ చేయండి, ఈ ప్లే ఏరియాలో ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయండి, ఆ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసిన దానికి అగ్నెస్ట్ గా మీకు ఈ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు 20 lakhs ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కాస్ట్ అవుతుంది అనుకుంటే కనుక అందులోంచి 20% నేను ఇస్తాను అని చెప్పేసి అన్నాడు. అంటే 4 lakhs వరకు వాళ్ళు ఇస్తామని చెప్పేసి చెప్పారంట. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి సార్ అని చెప్పేసి అంటే, ఇవి ఎలా రికగ్నైజ్ చేయాలి అని చెప్పేసి అంటే కనుక, P&L లో శాలరీస్ అని చెప్పేసి నేను 20 lakhs చూపించుకున్నాను. అందులో గవర్నమెంట్ గ్రాంట్ ఏం చేసిందంట, ఇక్కడ 2 lakhs 4 lakhs ఇచ్చిందంట, అంటే 20% ఇచ్చిందంట. అలాంటప్పుడు నా దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్స్ ఏంటి సార్ అంటే, దెర్ ఆర్ 2 alternatives. ఆల్టర్నేటివ్స్ అంటేనే నెట్ ఇంపాక్ట్ ఏమవ్వాలి, సేమ్ అవ్వాలి. సో ఆల్టర్నేటివ్స్ ఉన్నాయంట. ఆల్టర్నేటివ్స్ లో ఫస్ట్ ఆల్టర్నేటివ్ ఏంటంట, ఇక్కడ ఇందులో @20% గ్రాంట్ అంట. గ్రాంట్ అంటే 4 lakhs. 2 alternatives ఏం చేయాలంట, P&L లో ఎయిదర్ ఇట్ షుడ్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ ది ఎక్స్పెన్సెస్. అంటే శాలరీస్ 20 lakhs అనుకుంటే కనుక మైనస్ అందులోంచి ఎక్స్పెన్సెస్ తీసేస్తే ఎంత, 4 lakhs తీసేస్తే 16 lakhs నెట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ చూపించుకోవాలంటే ఇది ఒక ఆల్టర్నేటివ్. లేదా షోన్ యాజ్ అదర్ ఇన్కమ్,
ఎలా చూపించాలంట? అదర్ ఇన్కమ్ కింద చూపించుకోమంటున్నాడు. అంటే P&L లో అదర్ ఇన్కమ్ అని చెప్పేసని మనం ఏం చేయాలంట? ఇక్కడ 4 lakhs చూపిస్తాం. ఇటే కాస్ట్ చూస్తే కనుక సాలరీస్ ఎంత కనిపిస్తుంది? 20 lakhs కనిపిస్తుంది. ఇక్కడేమో అదర్ ఇన్కమ్ ఎంత కనిపిస్తుంది? 4 lakhs కనిపిస్తుంది. నెట్ ఎఫెక్ట్ ఎంత అవుతుంది? 16 lakhs కాస్ట్ కింద వస్తుంది. కానీ డిస్క్లోజ్ చేయడం అనేది ఏది ఎలా డిస్క్లోజ్ చేయొచ్చు, లేదా ఎలా డిస్క్లోజ్ చేయొచ్చు? ఎలాగా? బై రెడ్యూసింగ్ ఎక్స్పెన్సెస్ నుంచి కానీ, లేకపోతే షోన్ యాజ్ అదర్ ఇన్కమ్ అని కానీ మనం రెండిట్లో ఏదన్నా చూపించుకోవచ్చా అమ్మా? అర్థమైందా? రైట్. రైట్. ఇది మనకి కరెంట్ ఇయర్ కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ కి కరెంట్ ఇయర్ అమౌంట్ వస్తే కనుక, సార్ ఆల్రెడీ ఇంకర్డ్ లాస్ట్ 2 years కి సంబంధించిన నువ్వు శాలరీస్ కి సంబంధించిన కాస్ట్ ఏదైతే ఉంటుందో ఆ కాస్ట్ కి రీఎంబర్స్మెంట్ కనుక కరెంట్ ఇయర్ లో నీకు ఇస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటే కనుక, అప్పుడు నువ్వేం చేయాలి సార్ అంటే, లాస్ట్ 2 years నేను ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేసేసాను, సబ్మిట్ చేసేసాను. కరెంట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ కి కరెంట్ ఇయర్ వస్తే కనుక మనం ఇలా ఎక్స్పెన్సెస్ అని చెప్పేసి మైనస్ చేయడం కానీ, అదర్ ఇన్కమ్ అని సెపరేట్ గా చూపించడం కానీ చేయొచ్చు సార్. కానీ ఇది కరెంట్ పీరియడ్స్ కి వస్తే కనుక, కరెంట్ పీరియడ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కి వస్తే కనుక గ్రాంట్ అనేది, సార్ కరెంట్ పీరియడ్ కి రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ కాకుండా మనకి గ్రాంట్ వచ్చింది అంటే పాస్ట్ పీరియడ్ కి ఆల్రెడీ ఇంకర్డ్. మనకి గవర్నమెంట్ తో పని ఎప్పుడు చూసుకుంటే కనుక, ఇప్పుడు లాస్ట్ 5 years క్రితం సబ్సిడీస్ అన్ని కూడా ఈ ఇయర్ లో రిసీవ్ ఇస్తుంటారమ్మా. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ తో పని ఇప్పుడు కూడా లేట్ అవుతూనే ఉంటుంది. సో లాస్ట్ 5 years కి 6 years కి సంబంధించిన అమౌంట్స్ ఇప్పుడు ఇస్తున్నారు అనుకోమ్మా. సో అలాంటప్పుడు అలాంటివి రెవెన్యూ గ్రాంట్స్ అనేవి ఇంతకు ముందు ఎప్పటి నుంచో వచ్చేవి ఇప్పుడు రిసీవ్ అవుతున్నాయి అని చెప్పేసి అనుకుంటే కనుక, ఆల్రెడీ ఇంకా దానికి సంబంధించినవి ఇప్పుడు ఇక్కడ గ్రాంట్స్ అనేవి రెవెన్యూ గ్రాంట్స్ రిసీవ్ అయినాయి అని చెప్పేసి అనుకుంటే కనుక, అప్పుడు ఏం చేయమంటున్నాడంటే అకౌంటింగ్ స్టాండర్డ్ 5 లో మనకి చెప్తారమ్మా, ఎక్స్ట్రాడినరీ ఐటమ్. సో ఎక్స్ట్రాడినరీ ఐటమ్ కింద మనం డిస్క్లోజ్ చేయాలంట. మీకు షెడ్యూల్ 3 కి సంబంధించిన షెడ్యూల్ 3 కి సంబంధించిన P&L ఫార్మాట్ లో మీకు ఐటమ్స్ అనేవి సెపరేట్ గా డిస్క్లోజ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ అనేది సెపరేట్ గా చెప్తారంట. ఆ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ కింద మనం ఇక్కడ గ్రాంట్ కనుక ఇప్పుడు కనుక రిసీవ్ అవుతున్నట్లయితే దాన్ని సెపరేట్ గా చూపించాలి అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. ఎక్స్ట్రాడినరీ ఐటమ్ కింద మనం డిస్క్లోజ్ చేయాలి అంటే P&L లో ఈ కరెంట్ ఇయర్ ఎక్స్పెన్సెస్ కింద మనం చూపించట్లేదు, పాతకు సంబంధించినవి వచ్చినవి అనుకుంటే కనుక, పాత ఎక్స్పెన్సెస్ ఆల్రెడీ నువ్వు P&L వేస్తుంటావు కాబట్టి దాని ఇంపాక్ట్ అనేది ఇక్కడ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ లో సెపరేట్ గా డిస్క్లోజ్ చేయండి అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. నెక్స్ట్, గ్రాంట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్. సో గ్రాంట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ వచ్చింది అనుకుంటే కనుక దాన్ని ఏం చేయాలి సార్ అని చెప్పేసి అంటే కనుక, ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ అంటే క్యాపిటల్ రూపంలో ఇచ్చారు. సార్ నేను బిజినెస్ పెట్టాను అంత చేశాను అంటే, మీరు బిజినెస్ ఇన్వెస్ట్ చేయడానికి ఒక అసెట్ కి లేకపోతే ఒక దీనికో ఎక్స్పెన్సెస్ కో ఈ ఎక్స్పెన్సెస్ ఇంకా ఉండను, లేకపోతే మీరు అసెట్ కొనుక్కున్నాను, లేకపోతే ఆల్రెడీ కొనుక్కున్న అసెట్ కి నేను ఇంత రీఎంబర్స్మెంట్ ఇస్తున్నాను అంటే ఏ విధమైన ఇంటర్లింకింగ్ పెట్టకుండా, దేనికి కూడా ఒక గ్రాంట్ ని మ్యాచ్ చేయకుండా మీకు గ్రాంట్ అనేది ఇచ్చారంట. అలాంటప్పుడు జనరల్ గా ఏం చెప్పారంటే, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నందుకు మేము కొంత డబ్బులు ఇస్తున్నాము, అది మీరు దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారనుకోమా. జనరల్ గా అలాంటి వాటిని ఏమంటారంటే ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ కి మనకి ఇచ్చినట్టు. అలాంటి ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ కనుక వచ్చినట్లయితే అలాంటప్పుడు మనం ఏం చేయాలంట, ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ కనుక అగనెస్ట్ గా మనకు వచ్చినట్లయితే దాన్ని మనం క్యాపిటల్ రిజర్వ్ పంపించాలంట. ఏం చేయాలి? క్యాపిటల్ రిజర్వ్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అకౌంటింగ్ ట్రీట్మెంట్ మనకి చెప్తున్నాడమ్మా. ఓకే. అండ్ ఇట్ షుడ్ బి ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది క్యాపిటల్ రిజర్వ్ క్రియేట్ చేస్తాము. ఇట్ షుడ్ బి ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ ఫండ్ కి అగనెస్ట్ గా షేర్ హోల్డర్స్ ఫండ్ లోకి వస్తుందంట. ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది షేర్ హోల్డర్స్ ఫండ్. ఓకే రైట్.
సో ఇది మనకి చెప్పారమ్మా. గ్రాంట్స్ ఇన్ ద నేచర్ ఆఫ్ ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ వస్తే సింపుల్ గా క్యాపిటల్ రిజర్వ్ వేసేయండి అని చెప్పేసి ఇది షుడ్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ షేర్ హోల్డర్స్ ఫండ్ లో పార్టెడ్ గా మనం చూసుకోవాలంటే షేర్ హోల్డర్స్ ఫండ్ లో పార్టెడ్ గా క్యాపిటల్ రిజర్వ్ అనేది మనం చూపించుకోవాలి అని చెప్పేసి చెప్తున్నారు అమ్మా. ఓకే రైట్ సార్. ఇప్పటి వరకు చెప్పుకున్నదంతా కూడా మనం అకౌంటింగ్ ట్రీట్మెంట్ చెప్పుకున్నాం సార్. తర్వాత ఒకవేళ గ్రాంట్ కనుక రిటర్న్ ఇచ్చేయాల్సి వస్తే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న అన్నిటికీ కూడా అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడు ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఫస్ట్ మనం చెప్పుకున్న 2 రికగ్నిషన్ క్రైటీరియాస్ సాటిస్ఫై చేస్తేనే, 2 రికగ్నిషన్ క్రైటీరియాస్ ఏంటంటే కనుక ఏవైతే కండిషన్స్ అటాచ్ టు ద గవర్నమెంట్ గ్రాంట్ ఉన్నాయో మనం ఫుల్ఫిల్ చేస్తామని, తర్వాత గ్రాంట్ ఖచ్చితంగా మనకు వస్తుంది అని, ఈ 2 కనుక మనకి రీజనబుల్ ఇష్యూరెన్స్ కనుక మనకి ఎక్కడైనా ఉన్నట్లయితే ఆ రీజనబుల్ ఇష్యూరెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది ఫాలో అవ్వాలి. రికగ్నిషన్ చేసి అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది ఫాలో అవ్వాలి. ఈ రెండిట్లో ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై అవ్వకపోయినా సరే యూ షుడ్ నాట్ రికగ్నైజ్. ఈవెన్ దో మనకి గ్రాంట్ వచ్చేసినా సరే మనం రికగ్నైజ్ చేయకూడదంట గవర్నమెంట్ గ్రాంట్ ని. ఓకే రైట్. ఇంకా స్టిల్ పేబుల్ లో చూపించుకోవాలి కానీ ఇక్కడ మనం ఏం చేయకూడదు, మన బుక్స్ లో గవర్నమెంట్ గ్రాంట్ ని ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ప్రకారం అసలు మనం రికగ్నైజ్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్ సార్. ముందు మనం 2 కండిషన్లు ఉన్నాయి వాటి సాటిస్ఫై చేయాలంటే కండిషన్స్ అటాచ్ టు గ్రాంట్ అనేది మనం ఫుల్ఫిల్ చేస్తాం అనుకున్నాం. ఆ తర్వాత గ్రాంట్ కూడా వస్తుందని రీజనబుల్ ఇష్యూరెన్స్ కూడా ఉంది. ఈ 2 కూడా మనకి కండిషన్స్ 2 కూడా మనకి రీజనబుల్ ఇష్యూరెన్సెస్ ఉన్నాయంట. ఆ రీజనబుల్ ఇష్యూరెన్సెస్ ఉన్న తర్వాత మనం ఏం చేస్తున్నామంట, సమ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే నువ్వు కొన్ని కండిషన్స్ ఫుల్ఫిల్ చేయలేదనో సమ్ అదర్ ఆస్పెక్ట్స్ లోనో ఏం చేసిందంట ఆ గ్రాంట్ ని రిఫండ్ ఇచ్చేయండి అని చెప్పేసి అడిగిందంట. సో రిఫండ్ ఆఫ్ ది గవర్నమెంట్ గ్రాంట్స్. సార్ రిఫండ్ ఆఫ్ ది గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తే కనుక మనం అకౌంట్ ఫర్ ఎలా చేయాలి సార్? మనకు వచ్చినప్పుడు ఎలాగైతే అకౌంట్ ఫర్ చేస్తాం దానికి ఆపోజిట్ గానే అకౌంట్ ఫర్ చేయడం, రివర్స్ లో అకౌంట్ ఫర్ చేస్తామంట. సార్ ఎలా అకౌంట్ ఫర్ చేస్తాం సార్ అని చెప్పేసారంటే ఇక్కడ రిఫండ్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్స్ జనరల్ గా మన రిఫండ్ ఆఫ్ ది గవర్నమెంట్ గ్రాంట్ కనుక చేసినట్లయితే ఇక్కడ దట్ షుడ్ బి ఎక్స్ట్రాడినరీ ఐటమ్ కింద ఫస్ట్ ట్రీట్ చేయాలమ్మా. జనరల్ గా అది ఏంటంటే అది ఎక్స్ట్రాడినరీ ఐటమ్ కింద మనం చూపించుకోవాల్సి వస్తుంది. అకౌంటింగ్ స్టాండర్డ్ 5 ప్రకారం ఎక్స్ట్రాడినరీ ఐటమ్. ఓకే అకౌంటింగ్ స్టాండర్డ్ 5కి వెళ్ళినప్పుడు దాని గురించి ఇక్కడ మాట్లాడుకుంది. ఎక్స్ట్రాడినరీ ఐటమ్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడెక్కడ ఎలా చూపిస్తా ఉన్నప్పుడు ఇది కూడా వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ గా చెప్తే నేను చూపిస్తానమ్మా. రైట్. ఇక్కడ నెక్స్ట్ రిఫండ్ ఆఫ్ ది గవర్నమెంట్ గ్రాంట్ వచ్చినప్పుడు సార్ ఫస్ట్ గవర్నమెంట్ గ్రాంట్ విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూ గ్రాంట్, గవర్నమెంట్ గ్రాంట్ విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూ గ్రాంట్ వస్తే కనుక వాటిని నేను రిఫండ్ ఇచ్చేస్తున్నాను అంటే కనుక వచ్చినప్పుడు నేను ఎలా అకౌంట్ ఫర్ చేశాను చూడండి. వచ్చినప్పుడు నేను ఎలా అకౌంట్ ఫర్ చేశాను అని చెప్పేసానంటే ఇక్కడ ఫస్ట్ P&L కి కనుక నేను చార్జ్ చేసినట్లయితే, ఇంతకుముందే నేనేం చేశానమ్మా గ్రాంట్ వచ్చినప్పుడు నేనేం చేశాను P&L కి చార్జ్ చేసినట్లయితే ఇప్పుడు రిఫండ్ ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ మనం ఏం చేయాలంట P&L కి మనం చార్జ్ చేయాలి అని చెప్పేసి అంటున్నాడమ్మా. సార్ ఎక్కడైనా సరే నేను డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ కింద నేను చూపించాను అంటే కనుక సపోజ్ ఏదైనా కండిషన్స్ నేను ఫుల్ఫిల్ చేయను అని చెప్పేసి నమ్మకంతో నేను అసలు గ్రాంట్ ని రికగ్నైజ్ చేయలేదంట. నా బుక్స్ లో నేను గవర్నమెంట్ గ్రాంట్ ని రికగ్నైజ్ చేయలేదు, నేను ఫుల్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయను, రిఫండ్ ఇచ్చేయాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నప్పుడు నేనేం చేస్తాను జనరల్ గా P&L ఇక్కడ డబ్బులు వచ్చి ఉంటాయి కదా, గ్రాంట్ వచ్చేసింది అనుకోండి, ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేదేమో ఇక్కడేమో గవర్నమెంట్ డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ అని చెప్పేసి అమౌంట్ కనిపిస్తుంది. అలా ఉన్నప్పుడు నేను అసలు రికగ్నైజ్ చేయలేనప్పుడు అన్అమౌంటైజ్డ్ గవర్నమెంట్ గ్రాంట్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని నేనేం చేస్తాను ఫస్ట్ మైనస్ చేస్తానమ్మా. ఇంకా స్టిల్ ఫర్దర్ బ్యాలెన్స్ ఉంటే కనుక అప్పుడు నేను P&L కి చార్జ్ చేస్తాను. అలా కాకుండా నేను ఫస్ట్ గ్రాంట్ రాగానే నేను P&L కి చార్జ్ చేస్తాను అనుకుంటే కనుక డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ క్రియేట్ చేయలేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అంటే నాకు నమ్మకం ఉంది కండిషన్స్ అటాచ్ అనేది నేను ఫుల్ఫిల్ చేస్తానని, గ్రాంట్ కూడా ఖచ్చితంగా వస్తుందని, 2 కూడా నాకు నమ్మకం ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంట గవర్నమెంట్ గ్రాంట్ ని P&L కి చార్జ్ చేస్తానంటే ఇక్కడ చెప్పినట్టు అకౌంటింగ్ ట్రీట్మెంట్ ప్రకారం ఏదో అదర్ ఇన్కమ్ కింద కానీ లేదా ఎక్స్పెన్సెస్ లోంచి కానీ మైనస్ చేసేయడం కానీ చేస్తానంట.
సో ఒకవేళ నాకు అసలు అంటే అలాంటి నాకు డౌట్ఫుల్ గా ఉన్నదనుకో మీ కండిషన్స్ అటాచ్డ్ అనేది అప్పుడు నేను ఈ అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఫాలో నేను చేస్తాను డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ కింద నేను లయబిలిటీ కింద చూపించుకుంటాను. అలా చూపించినట్లయితే ఇక్కడ నువ్వు ఎలాగా కండిషన్స్ ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి నువ్వు రిఫండ్ తిరిగి ఇచ్చేయాల్సి వస్తుంది కాబట్టి డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ అని చెప్పేసి మనం ఏం చేసేయాలంటే ఆ అమౌంట్ ని మైనస్ చేసేయమంటున్నాడు. లేదు సార్ నేను అసలు డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ క్రియేట్ చేయలేదు, వచ్చిందంతా కూడా ఏ ఎక్స్పెన్సెస్ రిలేటెడ్ గా వచ్చిందో ఆ ఎక్స్పెన్సెస్ నుంచి తగ్గించడం కానీ లేదా అదర్ ఇన్కమ్ కింద ట్రీట్ చేయడం కానీ చేసేసాను అని చెప్పేసాను అంటే కనుక ఇప్పుడు ఇంతకు ముందు పిఎండ్ఎల్ లో ట్రీట్మెంట్ ఇచ్చావు కాబట్టి ఇప్పుడు కూడా ఏం చేయాలి, పిఎండ్ఎల్ లోనే అడ్జస్ట్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ ఉన్నట్లయితే ఆ డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ కి అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేసినట్లు ఇంకా బ్యాలెన్స్ ఉంటే కనుక దాన్ని ఏం చేయాలి, పిఎండ్ఎల్ కి చార్జ్ చేసుకోవాలి అని చెప్పేసి మనకి చెప్పాడమ్మా. ఇది గవర్నమెంట్ గ్రాంట్ విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూకి సంబంధించింది అయితే కనుక. ఓకే, సో రిఫండ్ ఆఫ్ గ్రాంట్స్ రిలేటెడ్ టు ఒక స్పెసిఫిక్ అసెట్ కి సంబంధించింది వస్తే కనుక సో ఇక్కడ ఏం చేస్తామన్నా, రిఫండ్ ఆఫ్ గవర్నమెంట్ గ్రాంట్ అగెన్స్ట్ అసెట్. ఏదైనా అసెట్ కి సంబంధించింది మనం వచ్చింది అంటే రివర్స్ ఇచ్చేస్తున్నాము అంటే కనుక అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం ఎలా ట్రీట్ చేసాం సార్ అని చెప్పేసి అంటే కనుక ఫస్ట్ నేను అసెట్ కి రిలేటెడ్ గా చూసుకుంటే కనుక బుక్ వాల్యూ నుంచి తగ్గించాను అని చెప్పేసి అనుకున్నాను అనుకోమ్మా. ఇక్కడ బుక్ వాల్యూ నుంచి డిడక్ట్ చేశాను అనుకో, ఇప్పుడు ఏం చేస్తాను ఈ బుక్ వాల్యూకి ఈ రిఫండ్ ఇచ్చేస్తున్నాను కాబట్టి యాడ్ చేసేస్తానమ్మా, ఇంక్రీజ్ చేసేస్తానమ్మా. అదే సార్ నేను డిఫర్డ్ ఇన్కమ్ కింద ట్రీట్ చేశాను సార్ అని చెప్పేసి అనుకుంటే కనుక టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ బ్యాలెన్స్ డిఫర్డ్ ఇన్కమ్ అనేది మనం తీసేసి ఆల్రెడీ పిఎండ్ఎల్ కి ఎంతైతే చార్జ్ చేస్తాం టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ పిఎండ్ఎల్ చార్జ్ చేసింది రివర్స్ చేసేస్తాము, ఇప్పుడు తిరిగి ఇచ్చేస్తున్నాం కదా అందుకోసం అని చెప్పేసి. ఓకే రైట్ సార్. ఒకవేళ నేను ఎక్కడైనా క్యాపిటల్ రిజర్వ్ పంపించుంటే ఆ క్యాపిటల్ రిజర్వ్ పంపించుంటే కనుక ఇప్పుడు ఏం చేస్తాం, క్యాపిటల్ రిజర్వ్ ని అడ్జస్ట్ చేస్తాము. అప్పుడు ఇంతకుముందు నేను ఇక్కడ క్యాపిటల్ రిజర్వ్ పంపించాను మా నాన్ డిప్రెసిబుల్ అసెట్ సంబంధించింది, ఇప్పుడు క్యాపిటల్ రిజర్వ్ లో చేంజ్ చేస్తాను, రిఫండ్ ఇచ్చేస్తాను, అమౌంట్ ఆటోమేటిక్ గా తగ్గించేస్తాను అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఎలాగైతే మన అకౌంటింగ్ ట్రీట్మెంట్ అనేది ఫాలో అయ్యామో ఆ అకౌంటింగ్ ట్రీట్మెంట్ కి క్వైట్ ఆపోజిట్ గానే మనం వెళ్ళాలంట. అంటే ఇక్కడ అసెట్ నుంచి డిడక్ట్ చేసాము అంటే అసెట్ కి యాడ్ చేసాడు, ఇక్కడ డిఫర్డ్ ఇన్కమ్ కింద చూపించాము, అన్అమోర్టైజ్డ్ ఇంకా అన్పోర్షన్డ్ బ్యాలెన్స్ ఏదైనా ఉన్నట్లయితే దాన్ని ఇక్కడ టోటల్ 1,80,000 ఉంది, నేను టోటల్ గా రివర్స్ చేసింది 2 lakhs అనుకోండి. ఈ 1,80,000 అడ్జస్ట్ చేస్తాం, ఈ 2,20,000 ని ఇక్కడికి మనం పిఎండ్ఎల్ కి చార్జ్ చేసేస్తాం అంట. అదే క్యాపిటల్ రిజర్వ్ తీసుకెళ్తే క్యాపిటల్ రిజర్వ్ ని క్రియేట్ చేసి ఉంటాం, క్యాపిటల్ రిజర్వ్ ని అడ్జస్ట్ చేస్తా ఉంటాయి. ఓకే దాన్ని అడ్జస్ట్ చేస్తామని చెప్తున్నా అంటున్నాడు. ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ సార్, ప్రమోటర్ కాంట్రిబ్యూషన్ కూడా క్యాపిటల్ రిజర్వ్ పంపిస్తున్నాం కాబట్టి టు దట్ ఎక్స్టెంట్ ఏం చేస్తాం, సింపుల్ గా రివర్స్ చేసి పడేస్తాము అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మా. ఓకే రైట్ సార్. మనం ఫస్ట్ రికగ్నైజ్ చేసిన తర్వాత మనకి అక్కడ కాంటింజెన్సీ వచ్చింది సార్. అంటే గవర్నమెంట్ గ్రాంట్ మనం రికగ్నైజ్ చేసింది మనకి ఏమవుతుందంటే అక్కడ కండిషన్స్ ఫుల్ఫిల్ చేయమేమో అని చెప్పేసి అనిపించింది అనుకోండి, దెన్ దట్ షుడ్ బి ట్రీటెడ్ యాజ్ కాంటింజెన్సీస్ యాజ్ పర్ అకౌంటింగ్ స్టాండర్డ్ 4 అంటున్నాడు. అకౌంటింగ్ స్టాండర్డ్ 4 లోకి వెళ్ళిన తర్వాత ఆ కాంటింజెన్సీ సిచ్యువేషన్స్ ని మనం మాట్లాడుకుందాం. వాట్ ఈస్ కాంటింజెన్సీ, వాట్ ఈస్ కాంటింజెన్సీ సిచ్యువేషన్ లో ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది అక్కడ మనం మాట్లాడుకుందాం. రైట్. సో ఇంకా లాస్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి ఈ స్టాండర్డ్ లో డిస్క్లోజర్. సో ఈ డిస్క్లోజర్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి అని చెప్పేసి అంటే కనుక ఫస్ట్ అకౌంటింగ్ పాలసీ అడాప్టెడ్ ఫర్ గవర్నమెంట్ గ్రాంట్స్. ఫస్ట్ ఏంటమ్మా, సో గవర్నమెంట్ గ్రాంట్ కి మనం రికార్డ్ చేయడానికి ఏ అకౌంటింగ్ పాలసీ అనేవి ఫాలో అవుతున్నాము. నెక్స్ట్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ది గ్రాంట్స్ రికగ్నైజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏ నేచర్ లో ఉన్న గవర్నమెంట్ గ్రాంట్స్ వచ్చాయి, ఎంతవరకు వచ్చింది అనేవి, అది నాన్ మానిటరీ అయితే నాన్ మానిటరీ అని, మానిటరీ అయితే మానిటరీ అని, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చిందా లేకపోతే కన్సెషనల్ రేట్ కి వచ్చిందా అవన్నీ కూడా మనం చూపించాలంట. ఓకే రైట్. నెక్స్ట్ డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్స్
డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఏమైనా వచ్చినట్లయితే అంటే కండిషన్స్ అటాచ్డ్ అనేవి మనం ఫుల్ఫిల్ చేయము అని చెప్పేసి నమ్మకం ఉన్నా, లేకపోతే రావు అని చెప్పేసి మనకి ఏమైనా అనిపించినా, అలాంటప్పుడు లేకపోతే మనకి డబ్బులు వచ్చేసినాయి కానీ కండిషన్స్ ఇంకా ఫుల్ఫిల్ చేయలేదు, అలాంటి వాటిని ఏం చేస్తామమ్మా డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ కింద మనం సెపరేట్ గా డిస్క్లోజ్ చేయాలి. ఓకే, ఎక్కడ ఏ హెడ్ లో నాన్ కరెంట్ లయబిలిటీస్ లో మనం డిస్క్లోజ్ చేయాలి. ఇప్పుడు అంటే 12 months కంటే ఎక్కువ పట్టింది ఇంకా మనకి రాలేదు అని చెప్పేసి అనిపించినా సరే మనం ఏం చేయాలి, నాన్ కరెంట్ లయబిలిటీస్ లో మనం మోర్ దాన్ 12 months కాబట్టి నాన్ కరెంట్ లయబిలిటీస్ లో మనం చూపించుకోవాలంట డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్. సో ఆ కండిషన్స్ అనేవి ఏమైతే ఉన్నాయో వాటిని కూడా మనం సపరేట్ గా చూపించాలంట. ఓకే రైట్. సో లెస్ దాన్ 12 months ఉంటే కనుక అక్కడ అది కరెంట్ లయబిలిటీస్ లోనే, మోర్ దాన్ 12 months ఉంటే కనుక దాన్ని నాన్ కరెంట్ లయబిలిటీస్ లోనే మనం సపరేట్ గా డిస్క్లోజ్ చేయాలి. డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ అంటే ఇఫ్ కండిషన్స్ అటాచ్డ్ టు ద గ్రాంట్ మనం ఇంకా ఫుల్ఫిల్ చేయము అని చెప్పేసి మనకు అనిపించినప్పుడు రికగ్నైజ్ చేయొచ్చా అంటే రికగ్నైజ్ చేయకూడదు. కానీ గ్రాంట్ వచ్చేసింది, డబ్బులు వచ్చేసి గ్రాంట్ వచ్చేసింది, కానీ మనం ఫుల్ఫిల్ చేయమని చెప్పేసి అనుకున్నప్పుడు ఏం చేయమంటున్నాడు లయబిలిటీస్ లో. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ లో అసెట్ సైడ్ మనకి ఏం కనిపిస్తుంది, ఆ గ్రాంట్ డబ్బులు వచ్చేస్తాయి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కనిపిస్తాయి, కానీ అవి దేనికి వచ్చినాయి, దాన్ని అకౌంటింగ్ ట్రీట్మెంట్ లో ఎక్కడైనా ఇన్కార్పొరేట్ చేసామా, చేయలేదు. కాబట్టి ఏం చేస్తాం, డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ అని చెప్పేసి మనం సపరేట్ గా చూపిస్తాము ఈ అమౌంట్ ని. ఒకవేళ రివర్స్ ఇచ్చామంటే ఆ రివర్స్ ఇచ్చేమన్న దాన్ని ఇక్కడ రిఫండ్ అని చెప్పేసి గవర్నమెంట్ బ్యాంక్ లో డబ్బులు పోతే ఈ డిఫర్డ్ గవర్నమెంట్ గ్రాంట్ లో వచ్చి అన్అమౌంటైజ్డ్ అమౌంట్ అనేది వెళ్ళిపోతుందమ్మా. సో ఇవి మనం సెపరేట్ గా డిస్క్లోజ్ చేయాల్సిన ఆస్పెక్ట్స్ అంట అకౌంటింగ్ స్టాండర్డ్ 12 ప్రకారం. ఓకే రైట్, దిస్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు అకౌంటింగ్ స్టాండర్డ్ 12.